కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. దయచేసి ఎవరు అరవకుండా కొంచెం జాగ్రత్తగా ఈ యొక్క మాటలు వినండి. ఇవి దేవుని యొక్క పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి సొలొమోను అనేటువంటి ఆయన కొన్ని మంచి పాఠాలను మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ పాఠం ద్వారా మనం కొన్ని విలువైనటువంటి మాటలను మనము జాగ్రత్తగా కుటుంబాలను లేక వ్యక్తిగత జీవితాలకు కావాల్సినటువంటి ఏమున్నావో అవన్నీ మనకి లభిస్తాయి. ఎలాంటివి లభిస్తాయి అంటే సామెతల గ్రంథము 5వ అధ్యాయము మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అంటే మనుషులు భూమి మీద ఉన్నటువంటి జనాంగాలలో యవనస్తులు లేక మధ్య వయసు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఏమని కొంత సంపాదించాలి, కొన్ని ఆస్తులు సంపాదించాలి, కొన్ని వెనక వేయాలి, అవన్నీ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈనాడు సమాజం ఎలా ఉంది అంటే సంపాదించాల్సింది పోయి వేరే సంపాదనలో పడతా ఉన్నారు. ఇది ఉపయోగపడే సంపాదన కాదు. అయినప్పుడు కూడా ఈ సంపాదన తన ప్రాణాలను తీసేది, ఈ సంపాదన నాశనానికి నడిపించేది. వీళ్ళు ఎలాంటి సంపాదన సంపాదించుకుంటారు అంటే వీళ్ళకి జ్ఞానం లేకున్నటువంటి వాళ్లకు సొలొమోను అనే ఆయన మంచి పాఠాన్ని ఇస్తున్నాడు. ఒకసారి సామెతల గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాం. నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము, నా జ్ఞాన ఉపదేశమును ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. దాని నోటి మాటలో నూనె కంటేను, దాని నోటి మాటలో నూనె కంటే నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. అది రెండంచులు గల కత్తియగు పదును గలది. దాని నడతలో మరణమునకు దిగుటకు దారి తీయును. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గంలో ఏ మాత్రము వివరించదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము. నేను చెప్పు ఉపదేశమును తొలగకుండు. ఇక్కడ ఏమంటున్నాడు సొలొమోను అంటే, ఈ సొలొమోను అనే ఆయన ఇక్కడ ఒక స్త్రీని పర్టిక్యులర్గా చెప్తా ఉన్నాడు. ఈ స్త్రీ అనే ఆమె ఎలాంటి స్త్రీని పోల్చి చెప్తా ఉన్నాడు? జార స్త్రీ పెదవుల నుండి ఏం కారుతుందంట? తేనె కారుతుంది. ఈ మాటలు ఎలా ఉంటాయి? ఆమె నోటి మాటలు ఎలా ఉంటాయి అంటే నూనె కంటే నునుపుగా ఉంటాయంట. ఆమె యొక్క మాటలు నునుపు కంటే నున్నగా ఉంటాయి. నూనె కంటే నున్నగా ఉంటాయా? మాటలు నూనె కంటే ఇంకా నునుపుగా ఉంటాయా అంటే సొలొమోను అన్నాడు, అవును అలా ఉంటాయి అన్నాడు సొలొమోను. మరి ఆమె పెదవుల మాటల నుండి ఏం కారుతుంది అన్నాడు? తేనె కారుతుంది. తీయగా ఉంటాయి ఆ మాటలు. మరలా నూనె కంటే నునుపుగా ఉంటాయి ఆ మాటలు అంటున్నాడు. ఎందుకు సొలొమోను ఈ టైంలో అవి చెప్తా ఉన్నాడంటే, ఈ సొలొమోను అనే ఆయన చాలా జ్ఞాని. సొలొమోను అని పిలువబడుతున్నటువంటి ఆయన ఎవరై అంటే చాలా జ్ఞాని. ఈ జ్ఞానిగా పిలువబడుతున్నటువంటి సొలొమోను టైంలో సొలొమోను ఏమి దేవుణ్ణి అడిగాడంటే, అయ్యా నాకు రాజ్యాలను జయించడానికి యుద్ధం చేయడానికి వీరులు పంపించు అని అడగలేదు సొలొమోను. ఒక వీరులు పంపించు, నేను వీరులతో పోయి వాళ్ళ మీద పడి యుద్ధం చేస్తాను అని ఏమీ అడగలేదు సొలొమోను. ఈ సొలొమోను దేవుణ్ణి ఏమి అడిగాడు అంటే,
జ్ఞానాన్ని అయ్యా నేను బాలుడిగా ఉన్నా యవనునిగా ఉన్నా జనాలను ఎలా పరిపాలించాలో నాకు పరిపాలన తెలియదు, నాకు కొంచెం జ్ఞానం ఇస్తే జ్ఞానం చేత నేను విలువైనటువంటి పరిపాలన చేస్తాను, నాకు జ్ఞానాన్ని దయచేయనప్పుడు దేవుడు ఆయన కోరిక ప్రకారము జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఏ ప్రాంతానికి పోయాడో ఆ ప్రాంతంలో చెప్పండి ఆయన మించినటువంటి జ్ఞానవంతుడు ఎవడో లేడు. ఆయన మించిన జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరో ఆయన ఎదుట నిలవలేకపోయారు. ఆయన ఎదుట నిలవలేకపోయినటువంటి దానిని బట్టి ఏమన్నాడు తెలుసా, నేను రాజ్య పరిపాలించడానికి మంచి టైంలో నేను దేవుణ్ణి ఏది అడిగితే దానిని మించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. నా వెనక వస్తున్న వాళ్ళు కానివ్వండి, నాకు ముందున్న వాళ్ళు కానివ్వండి, ఎవరికి లేనటువంటి గొప్ప జ్ఞానాన్ని నేను సంపాదించా. ఈ జ్ఞానం చేత నేను ఏదో చేయాలని ప్రయాసపడ్డా, కానీ ప్రయాసపడిన దాంట్లో ఇదిగో ఇవున్నావే, ఇదొక ప్రాముఖ్యమైంది, నేను మీకు దీనిని తెలియజేస్తున్నా, తీసుకోండి. నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా, మీరు తీసుకోండి. ఎందుకు ఈ విషయాన్ని సొలొమోను తెలియజేస్తున్నాడంటే సొలొమోన్ టైంలో ఇది కూడా ఉపయోగపడ్డారు ఆయన. వెండి బంగారాలు, ఆస్తులు, పనివారు, పనికత్తెలు, రాజ్యాలు అవే కాకుండా ఈయన ఇవి కూడా అనిపించాడు. ఏమనిపించాడు ఏమనిపించాడు? జార స్త్రీ అని చెప్తున్నాడు కదా ఇక్కడ. ఈయన స్త్రీలతో కూడా పెద్ద జ్ఞానం కలిగిన అనుభవం కలిగిన ఆయన. ఈయన సంఖ్య ఎంత తెలుసా మీకు? ఎంత? 300 మంది భార్యలు, చెప్పండి, 700 మంది ఉపపత్తులు. ఈ మొత్తానికి సంఖ్య 1000. 4 సున్నాలు చేశాడు నేను, 3 సున్నాలు అంటే 1000 మందితో పరిపాలన చేసిన ఆయన ఏమంటున్నాడంటే, నా కుమారుడా నా ఆజ్ఞలను ఉపదేశమును ఆలకింపు. నేను ఆ టైంలో ఎలా ఉన్నానో, దేవుడు ఇవ్వబడిన పని ఏది ఉందో ఆ పనిని కాక నేను వేరే పని చేసినప్పుడు నేను నష్టములో నాశములో వ్యర్థుడినైపోయా. నేను దానిని బట్టి దేవునికి యందు చేయాల్సిన పనిని కాకుండా వేరొక పనిని నేను జరిగించా. కానీ ఆ పనిని జరిగించకుండా మీరు జాగ్రత్త పడటానికి నేను మీకు ఇవి ఏం చేస్తానన్నాడు, ఉపదేశిస్తా ఉన్నా. నా ఉపదేశమును తోసివేయవద్దు, నా ఉపదేశాలు మీరు తోసివేయద్దు. ఎందుకు అంటున్నాడు అంటే, ఈయన జ్ఞానానికి చాలామంది ఫిదా అయిపోయారండి. ఆ స్త్రీలు కూడా, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు కూడా ఈయన జ్ఞానం ముందు ఫిదా అయిపోయారు. అంటే ఆయన ఫ్యాన్స్ అయిపోతా ఉన్నారు. ఎక్కడ పోతే అక్కడ జ్ఞానంతో ఏం మాట్లాడుతున్నాడో ఆ జ్ఞానానికి వాళ్ళు మురిసిపోతా ఉన్నారు. ఈయన తప్ప ఇంకా ఎవడో జ్ఞానవంతుడు లేడురా అనుకునేలాగా ఇచ్చాడు దేవుడు జ్ఞానాన్ని. కానీ ఈ జ్ఞానాన్ని ఈయన ఏం చేస్తున్నాడు అంటే, పరిపాలన చేయకుండా ఈయన సొంత పరిపాలన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈయన రాజ్యాన్ని పరిపాలించకుండా సొంత పరిపాలన చేస్తున్నాడు. ఈ సొంత పరిపాలన చేసి నా టైం అయిపోయింది, నేను మీకు ఉపదేశిస్తున్నా, మీరు ఈ ఉపదేశంలో నిలవండి, ఈ ఉపదేశంలో మీరు నిలవండి అని చెప్తున్నాడు. అందుకే కదా ఏమన్నాడు అక్కడ, జార స్త్రీ పెదవుల నుండి తేనె గారుతాదంట. జార స్త్రీ పెదవుల నుండి ఏం గారుతుంది? తేనె గారుతుంది. తీయగా ఒలకలు పోస్తుంది. ఆ ఒలకలకు నువ్వు పడిపోయావు అనుకో, అప్పుడు ఏమంటున్నాడు సొలొమోను? 8వ వచనం, 5:8. జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకును. దాని ఇంటి వారికి దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును కూరులకు నీ జీవిత కాలం అంతయు ఇచ్చివేద్దు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్ని ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఏమన్నాడు అక్కడ 12వ వచనంలో, అయ్యో ఉపదేశమును నేను ఎట్లా త్రోసివేసి తిని నా హృదయము నా హృదయంలో గద్దింపును ఎట్లా తుణీకరించి తిని. ఇక్కడ ఏమన్నాడు? ఉపదేశమును ఎలా నేను
త్రోసివేశా, నా హృదయంలో గద్దింపును ఎట్లా తుణీకరించా. ఏనేమంటున్నాడు, నేను ఎలా ఉన్నాను అంటున్నాడేనా అంటే, ఆయన అంటున్నాడు కదా, లాస్ట్కి నువ్వేమవుతావా అంటే, ఉపదేశమును ఎట్లా నేను త్రోసివేశా, హృదయపూర్వకంగా గద్దింపును నేను ఎట్లా తుణీకరించా అని అనుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, 13వ వచనం, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశాలకు నేను చెవియొగ్గ లేదు. నేను సమాజ సంఘములో ఎక్కడ నేను సమాజ సంఘములో మధ్య నుండి ప్రతి విధమైన దోషములకు లోబడుటకు కొంచెమైనా ఎడమాయనని నీవు చెప్పుకొనుచున్నావు. ఆయన ఏమన్నాడు, నువ్వు అలా చెప్పుకొని నీ అంతట నీవే మూలుగుతావు. 15వ వచనం, నీ సొంత కుండలో నీళ్లు పానము చేయము. ఎక్కడ నీ సొంత కుండలో నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉప్పు జలమును తాగుము, నీ ఓటల బయటికి పోదగునా, వీధులలో అవి నీటి కాలువలుగా పారదగునా. అన్యులు ఎవరు అన్యులు నీతో కూడా వాటిని అనుభవించకుండా నీవే ఉండవలను కదా, నీవై ఉండవలను కదా. నీ ఓట దీవెననందును నీ యవ్వన కాలపు భార్య యందు ఇక్కడ చూడండి, నేను చెప్తున్నాను, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. ఏమంటున్నాడు అక్కడ, ఆమె ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. ఇప్పుడు ఎవరిని వర్ణన చేస్తున్నాడు సొలొమోను? ఈ సొలొమోను అనే ఆయన ఎవరిని వర్ణించి చెప్తున్నాడంటే, నేను భౌతికంగా చాలా ధనవంతుడిని, జ్ఞానవంతుడిని. ఎవడో నా అంత ధనవంతుడు లేడు, ఎవడో నా అంత జ్ఞానవంతుడు లేడు. ఇప్పుడు నేను వీళ్ళతో సహవాసం చేశా. ఎవరితో? ఇప్పుడు నేను చెప్తుంది ఎవరితో? ఈయన ఏం చేస్తున్నాడంటే, ఆయనలో ఉన్నటువంటి దేవుడు ఇవ్వబడినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి పనిని మర్చిపోయి నేను వేరే పని చేశా. ఆ పని చేసినప్పుడు మీరు మాత్రం జాగ్రత్త పడండి. చూడండి, ఎవడైనా ఒకడు చెడిపోతా ఉన్నాడు అనుకోండి, ఆ చెడిపోయేవాడు నాశనం అయిపోయాడు ఏమనుకుంటాడు? పక్కోడు బాగుండాలని కోరుకుంటాడు. ఎవడన్నా కోరుకుంటాడు? కోరుకోరండి, ఇది కోరుకోరు. కానీ సొలొమోను ఏమంటున్నాడు తెలుసా, నేను భ్రష్టత్వంలో ఉన్నా, నేను భ్రష్టునైపోయా, కానీ నాకు ముందున్న తరం ఉంది. ఈ తరాన్ని నేను బాగు చేయాలంటే నాకు జరిగినటువంటి దాన్ని నేను వాళ్ళకి వెల్లడబర్చాలా, అది వాళ్ళకి చూపించాలా, వాళ్ళకి స్పష్టంగా నేను వాళ్ళతో మాట్లాడాలి. ఇది మాట్లాడితేనే కదా వాళ్ళు, చెప్పండి, ఇది మాట్లాడితేనే కదా వాళ్ళు తెలుసుకునేది అని అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈయన ఏమని వాళ్ళకి మంచి ఉపదేశాన్ని ఇస్తున్నాడేనా? ఏమని ఈయన మంచి ఉపదేశాన్ని ఇస్తున్నాడంటే, జార స్త్రీ జోలికి నువ్వు పోవద్దు. మరి పోతే ఏమవుతుంది? అదే కదా అన్నాడు. ఏమన్నాడు? నీ మాంసము, నీ శరీరము ఏమవుతుందంట? క్షీణించిపోతుంది. నీ మాంసము, శరీరము క్షీణించిపోతుంది. అదేంది? ఇప్పుడు ట్రెండ్ అంతా ఇదే కదా. ఇప్పుడు ట్రెండ్ అంతా లోకంలో ఉన్నటువంటి ట్రెండ్ అంతా ఇదేనండి. యవనస్తులైనా సరే, మధ్య వయసు కలిగిన వాళ్ళైనా సరే, ఈనాడు ఎన్ని లక్షలు ఉన్నాయి చెప్పండి, ఎంత బంగారం ఉందని ట్రాలీలు వేయటల్లా. మరి ఏమి ట్రాలీలు వేస్తున్నారు చెప్పండి? ఏమి ట్రాలీలు వేస్తున్నారు? ఎంతమంది ఉన్నారు అని ట్రాలీలు వేస్తున్నారండి. ఇది ఏమన్నా దైవ చిత్తమైన జ్ఞానం అండి? ఇప్పుడు ఈ సొలొమోను చెబుతుంది అన్య జనంగా ఉన్నటువంటి వాళ్ళకి కాదు. మరలా మీరు లోకంలోనికి పోయి వాళ్ళులే, మేము కాదు, మేము పరిశుద్ధులమే, వాళ్ళు పరిశుద్ధులు కాదు, వాళ్ళకి చెప్తున్నాడు సొలొమోను అని అనుకోమాకండి. ఇప్పుడు ఈ సొలొమోను అని ఆయన ఎవరికి ఇది చెప్తా ఉన్నాడంటే, దేవుని చెంత ఉన్న వాళ్ళకి, దేవునితో సంబంధాలుగా ఉన్న వాళ్ళకి, దేవుని యందు నమ్మకంగా ఉండటానికి సొలొమోను మంచి పర్టిక్యులర్గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడండి.
ఈ స్టేట్మెంట్ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు తెలుసా? దాని జోలికి నువ్వు పోవద్దు అన్నాడు. ఎందుకు పోవద్దు అన్నాడు ఈయన ఎందుకు పోవద్దు అన్నాడంటే 20వ వచనం. నా కుమారుడా జారస్త్రీ యందు నీవేళ భద్రుడు అయిందు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుందువు, నరుల మార్గము యెహోవా ఎరుగును, వాటి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములో వానిని చిక్కులు పెట్టును. వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకే అట్టివాడు నాశనమగును. అతి మూర్ఖుడగు వాడు త్రోవ తప్పిపోవును. నా కుమారుడా, నా చిలికని కొరకు నీ చెలికాని కొరకు ఊట పండు ఎట్లా. చాలు. ఏమన్నాడు ఇక్కడ? ఇది 6వ వచనం. అక్కడికి అయిపోయింది. ఏమన్నాడు ఆయనతో? ఏమన్నాడు 23వ వచనంలో? 23వ వచనంలో ఏమన్నాడు? వాడు తన పాదములు బంధింపబడును. ఎక్కడ బంధింపబడ్డాడండి? పాప పాశముల వల్ల వాడు బంధింపబడి ఉన్నాడు. శిక్ష లేకయే అట్టివాడు నాశనముగము. చాలు. ఇప్పుడు ఇలాంటి వాడికి శిక్షలు ఏముండవు. ఎలాంటి వాడికి? ఇప్పుడు సొలొమోను చెప్తున్నటువంటి ఆయన ఎవరున్నారో అట్టి వారికి శిక్షలు అనేవి ఏముండవు. మీరు చూడండి, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 7వ అధ్యాయము ఏ స్త్రీ గురించి వర్ణిస్తున్నాడు సొలొమోను అంటే జార స్త్రీ గురించి. ఇప్పుడు ఈ జార స్త్రీ అనే ఆమె ఎలాంటి వలలేస్తుంది? ఆమెకు ఆయుధాలు అవసరం లేదు. చూడండి, బలవంతుడైన వాడు ఒకడు బలహీనులు లేకపోతాడు. బలవంతుడైన వాడు ఒకడు బలహీనుని ఈడ్చుకొని పోతాడు. కానీ బలహీనురాలైన ఆమె బలవంతుని ఈడ్చుకొని పోతా ఉంది. బలహీనురాలుగా ఉన్న తల్లి ఈ బలవంతుడిగా ఉన్నటువంటి వాడు ఎవరున్నారో ఈయన ఈడ్చుకొని పోతా ఉందండి. ఎలా ఈడ్చుకొని పోతుంది? ఎలా అంటే మీరు 7వ వచనం చూడండి. తన లాలన మాటల చేత వాడిని ఈడ్చుకొని పోతాడంట. లాలన మాటల చేత వాడిని ఈడ్చుకొని పోతాడు. ఎందుకలా అంటే 5వ వచనం చెప్తున్నాడు కదా, ఆమె పెదవుల నుండి ఏం కారుతుందంట? తేనె కారుతుంది. తేనె ఎవరికన్నా చేదండి? ఏదా? కాదండి. ఆ మాటలో చేదేం కాదు. ఈ చాలా మంది చెప్పి మంచి గొప్ప పాఠాలు వాళ్ళ హృదయాలలో బాణాల్లాగా దిగబడిపోయే మాటలు ఏం చెప్తారు తెలుసా? ఎలాంటి మాటలు చెప్తారంటే, నాకెవరు ఎక్కువ కదండి, నీ తర్వాతే నా కుటుంబం అయినా, నీ తర్వాతే నా భార్య అయినా, నీ తర్వాతే నా భర్త అయినా, నీ తర్వాతే నాకు ఎవరైనా, నువ్వు తప్ప ఇంక ఎవడో లేడు నాకు భూమి మీద, నువ్వు ఉంటే చాలు. లేరండి ఇలాంటి బ్యాచ్లు లేరా? ఇలాంటి బ్యాచ్ల గురించే చెప్తా ఉన్నాడు. వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే తేనెలాంటి మాటలు వాళ్ళు మాట్లాడతారు. మరలా ఎలా ఉంటాయంటే వాళ్ళ మాటలు నూనె కంటే నునుపుగా ఉంటాయి. బండల మీద నూనె పోస్తే కనీసం చెప్పులు విడిచి నడిచే వాళ్ళు ఉన్నారండి. బండల మీద నూనె పోస్తాం, చెప్పులు విడిచి నడిచే వాళ్ళని చూస్తామండి. దాన్ని శుభ్రంగా ఊడ్చి ఒక పాత్రలో పోసి మరలా గొడ్డేసి తూడ్చి మరలా పోయిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు బండల మీద నడుస్తాం. మరి నూనెండంగా బండల మీద నడిస్తే ఏమవుతుంది? నెత్తి పగులుతుంది, అంతే కదా. జారి పడితే ఏమవుతుంది? నెత్తి పగులుతుంది. ఇప్పుడు ఈయన ఎందుకు చెప్తున్నాడు సొలొమోను? ఎందుకు చెప్తున్నాడు అంటే నూనె కంటే నునిపోయినవి, నువ్వు జారి పడకుండా నీ పాదాలు జాగ్రత్తగా చేసుకో. అంటే సొలొమోను కంటే ప్రపంచంలో జ్ఞానవంతులండి. ఈ జార స్త్రీ ఉరిలో చిక్కుకొని ఉన్నవాళ్ళు సొలొమోను కంటే మంచి జ్ఞానం కలిగిన వాళ్ళ. ఈనాడు యవనస్తులు ఇదేనండి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, వివాహాలు విడిచిపెట్టి,
ఇవి ఎలా ఉన్నాయంటే వాళ్ళ మాటల ద్వారా తేనెలు కారుతా ఉంటే ఆ తేనెలో ఏదో రుచికరమైనది ఉందని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు తల్లిదండ్రులు విడిచిపెడుతున్నారు, భార్యలు విడిచిపెడుతున్నారు, బంధుత్వాలు విడిచిపెడుతున్నారు. చెప్పండి, ఇవన్నీ విడిచిపెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏమన్నారు వీళ్ళు? నువ్వుంటే నాకు చాలా అంటున్నారు. నిజమండి ఇవి నిజమా? ఇవి నిజం కాదండి. నిజం కానోటికి చాలా సర్టిఫికేట్లు ఇస్తారు. మరి నిజమైన వాటికి ఎందుకు సర్టిఫికేట్లు ఇవ్వరండి? ఎందుకు నిజమైన వాటికి సర్టిఫికేట్లు ఇవ్వరాయి అంటే అవి నిజాలు కాబట్టి వాటికి సర్టిఫికేట్లు ఏమి ఇవ్వరు. నిజం కాకపోబట్టే సొలొమోను అర్థమయ్యే రీతిలో చెప్తా ఉన్నాడు. యవ్వనస్తులు చూడండి, ఈనాడు యవ్వనస్తులు ఎలా చెడిపోతా ఉన్నారా అంటే వీళ్ళ లాలన మాటల చేత, నోటి నుండి కారే తేనె, పెదాల నుండి కారే తీయని మాటల చేత, నూనె కంటే నున్నగా ఉన్నటువంటి మాటల చేత పడిపోతా ఉన్నారండి. వీళ్ళ నుంచి కుటుంబాలు, వ్యక్తిగతంగా, సమాజంలో విలువలు లేకుండా పోతా ఉన్నాయి. నిజమండి, చాలామందికి ఇవే సమస్యలు. చాలామంది మద్యం తాగరు, స్మోకింగ్ చేయరు. చెప్పండి, ఈ బ్యాడ్ అలవాట్లు ఏముండో ఒక చిన్న బ్యాడ్ అలవాటు మనుషుల్ని ఏం చేస్తుంది అంటే వారిని క్షీణింపజేస్తుంది. అదే కదా అంటున్నాడు, నీ మాంసమును శరీరమును క్షీణింపజేస్తుంది. అంటే వాడు చావడు, రోగస్తుడు కాడు, మళ్ళీ ఎలా క్షీణిస్తాడు. వాడు అంతటా వాడే లోపల ఏమవుతాడు? క్షీణించిపోతూ ఉంటాడు, అంటే చెడిపోతూ ఉంటాడు పూర్తిగా. మీరు మామిడికాయని చూడండి, బాగా పైకి చూడటానికి బాగా నిగనిగలాడుతూ ఉంటాయి. లోపల పురుగులు ఎలా ఉంటాయి తెలుసా? అవి చాలా, ఆ పురుగులు ఎక్కువగా తిరిగేటప్పుడే దాని అందం, ఆకారం ఎలా ఉంటుంది? బాగా రమ్యంగా కనబడతా ఉంటాయి. అందుకని సొలొమోను ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా నువ్వు జాగ్రత్త, నా కుమారుడా నీవు జాగ్రత్త. 7వ వచనం, 5వ వచనం మనం ముగించాము, 7వ వచనం. ఈ రెండు ఒకే మాట గురించి చెప్తా ఉన్నాడు సొలొమోను. 7వ వచనం మొదటి నుంచి, నా కుమారుడా నా మాటలను మనసులో ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ ఎదుట దాచిపెట్టుకో. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడు? ఇవి ఉన్నాయి కదా, ఆమె యొక్క నోటి నుండి తేనె గారుద్ది, ఇంకా ఆమె పెదాల నుండి నూనె గారుతుంది. కానీ ఇప్పుడు ఏనేమన్నాడు తెలుసా? నా కుమారుడా నా మాటలను మనసులో ఉంచుకో, నా ఆజ్ఞలను నీ ఎదుట దాచిపెట్టుకో. ఏం చేయమంటున్నాడు ఆయన? దాచిపెట్టుకో. అవి దాచిపెట్టుకో, నీకు ఉపయోగపడతాయి, నీ జీవితానికి ఉపయోగపడతాయి, నీ కుటుంబానికి ఉపయోగపడతాయి, నీ వ్యక్తిగతంగా ఉపయోగపడతాయి. ఈ మాటలు ఏం చేయమంటున్నాడు ఆయన? నెట్టవేమంటున్నా? దాచిపెట్టుకోమంటున్నాడా? దాచిపెట్టుకోమన్నాడు. 2వ వచనం, 7:2 వచనం. నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకొని ఎడల, నా ఆజ్ఞలను నీవు మనసులో ఉంచుకొని ఎడల, నీ కనుపాప వలన నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతికెదవు. అదేంది? ఈయన ఉపదేశమును వినకపోతే చచ్చిపోతాడా? ఈయన ఉపదేశమును వినకపోతే ఈయన నిర్దాక్షిణ్యంగా చచ్చిపోతాడా? అదే కదా చెప్తుంది. నీ మాంసమును శరీరమును ఏమంటున్నాడు? క్షీణించిపోతాయన్నాడు కదా. అంటే చచ్చిపోతాడనే లేకపోతే బ్రతుకుతాడనే? చచ్చిపోతాడని. అదే కదా స్పష్టంగా చెప్తా ఉంది. 3వ వచనం, నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమున పలక మీద, నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. ఏమన్నాడైనా? జ్ఞానముతోనేమో నీవు నాకు అక్కవని చెప్పమంటున్నాడు, తెలివితోనేమో నీవు నాకు చెలికత్తెవని చెప్పమంటున్నాడు. ఆ జార స్త్రీ మాటలు నీకు అర్థమైనప్పుడు నువ్వు నాకు అక్కవి అని చెప్పు, లేకపోతే నీవు నాకు చెలికత్తెవి అంటే స్నేహితురాలివి అంతే అని చెప్పమన్నాడు సొలొమోను. ఏమన్నాడు? ఒకటేమో నీవు నాకు అక్కవని చెప్పు, రెండోదేమో ఏమన్నాడు? నీవు నాకు చెలికత్తివి, నీవు నాకు మంచి స్నేహితురాలివి, నేను నీకు మంచి స్నేహితుడిని అని చెప్పు.
తెలివితో తప్పించుకో, ఇంకొకటేమో జ్ఞానముతో అక్కవని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఆ మాటలు అర్థమవుతాయని చెప్తున్నాడా సొలొమోను, అర్థమవని చెప్తున్నాడా? ఆ ఇతరులు మాట్లాడుతున్న మాటలు నీకు అర్థమవుతాయా, అర్థమవా అని చెప్తున్నాడు సొలొమోను. అవి క్లియర్గా అర్థమవుతాయండి. ఎవరి నోటి నుండి ఏ మాట వస్తా ఉన్నప్పుడు జ్ఞానం ఉంది, తెలివి ఉంది కదా, ఇవి ఉపదేశిస్తామా లేదా, వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఏం మాట్లాడుతున్నాము, మనకు రిప్లై ఏమొస్తా ఉంది అని అవి పూర్తిగా ఆలోచన చేస్తామా లేదండి? ఆలోచన చేస్తాం. కానీ ఆలోచన చేస్తా ఉన్నప్పుడు సొలొమోను అంటున్నాడు, నీవు నాకు అక్కవని చెప్పు, లేకపోతే తెలివితో నీవు నాకు చెలికాత్తివని చెప్పుము. 5వ వచనం, అవి నీవు జారస్త్రీ వద్దకు పోకుండాను. మరలా చదువున్నాడు. అవి నీవు జారస్త్రీ వద్దకు పోకుండా ఇచ్చికమాడు పరస్త్రీ లోబడుకున్నట్లు నిన్ను కాపాడను. ఏమంటున్నాడండి అక్కడ? జారస్త్రీ వద్దకు పోకుండా, రెండేది పరస్త్రీ యొద్దకు లోబడకుండా. ఒకటేమో పోకుండా, ఒకటేమో లోబడకుండా. అవి నిన్ను కాపాడును. ఏం కాపాడతాయి? ఆయన అన్నాడు కదా, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకో. నా ఆజ్ఞలు ఉన్నాయి, అవి నువ్వు దాచిపెట్టుకో. ఇప్పుడు సొలొమోను ఏం చెప్తున్నాడు? నేను ఆల్రెడీ పోయా, దేవుడు ఇవ్వబడిన జ్ఞానాన్ని విడిచిపెట్టి నాశనం అయ్యి భ్రష్టత్వంలో ఉన్నా నేను. కానీ మీరైనా సరే భ్రష్టత్వం నుంచి విడనాడండి, భ్రష్టత్వం నుంచి జాగ్రత్త పడండి. ఆ జారస్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క మాటలు మీకు ఎలా ఉంటాయని నేను చెప్తా ఉన్నా. ఆమె యొక్క పెదాల నుండి తేనె ఎలా కారుతో నేను మీకు అది వర్ణన చేస్తా ఉన్నా. కాబట్టి మీరు దీనిని జాగ్రత్తగా వినండి, మీరు జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాడు. 6వ వచనం, నా ఇంటి కిటికీల నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానము లేని వారి మధ్య యవనుల మధ్యను బుద్ధి లేని నడుచుకునేవాడు ఒకడు నాకు కనబడెను. ఎవరంట కనబడ్డాడంట? ఎక్కడ కనపడ్డాడు? నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానము లేని వాడు మధ్య, యవను మధ్య బుద్ధి లేని వాడు ఒకడు, బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడెను. బుద్ధి లేనటువంటి పడుచువాడు యవనస్తుడు నాకు ఒకడు కనబడ్డాడు. నేను కిటికీలో నుండి చూసేవాడిని, నా అల్లిక కిటికీలో నుండి చూసా, వాడు నాకు కనబడ్డాడు. 8వ వచనం, సంధ్యవేళ ప్రొద్దు కూకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గర ఉన్న వీధుల్లో తిరుగుచుండెను. ఎక్కడున్నాడంటే వీడు, ఈ సొలొమోను తన అల్లిక కిటికీలో నుండి చూస్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ యవనస్తుడు తెలివి లేని బుద్ధి లేని వాడు ఒకడు ఉన్న పడుచువాడు ఉన్నాడు కదా, ఈ పడుచువాడు ఎక్కడ కనబడుతున్నాడు అంటే ఈయనకి సంధ్యవేళ ప్రొద్దుగూకు తరువాత చెమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గర ఉన్న వీధుల్లో తిరుగుచున్నాడు. ఎందుకు తిరుగుచున్నాడు ఆయన? కింద వచ్చింది దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. చూడండి, ఈ మాటలు ఎలా ఉంటాయంటే కొంప మర్చిపోతారు, పిల్లలు మర్చిపోతారు, భార్యలు మర్చిపోతారు, భర్తలు మర్చిపోతారు. కానీ ఈ మాటలు ఎలా ఉంటాయంటే క్లియర్గా వాళ్ళకి ఎలా కనబడతాయి అంటే తేనెలాగా మధురంగా ఉంటాయి, అవి నూనెలాగా జారిపోతూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళల్లో చెప్పే మాటలు ఏవి వాళ్ళ బుర్రలకు ఎక్కువ, మరి ఎలాంటి ఇవి వీళ్ళ బుర్రలకు ఎక్కుతాయంటే నూనెలాగా కారిపోయి తేనెలాగా మధురంగా ఉండేవి. ఇవి వాళ్ళకి చెప్పండి, ఇవి వాళ్ళకి కనబడతాయి. ఇవి వాళ్ళకి కనబడతా ఉన్నప్పుడు సొలొమోను అంటున్నాడు, ఒక పడుచువాడు కనబడ్డాడు, వాడికి తెలివి లేని పడుచువాడు ఒకడు నాకు
కనబడ్డాడు. పదవచ్చు త్వరగా. అంతటా వేషము చేసుకున్న కపటము గల స్త్రీ ఒకతే వాడిని ఎదుర్కొని వచ్చాడు. అంతటా వేషము వేసుకున్న కపటము గల స్త్రీ ఒకటి ఎదుర్కొని వచ్చును. అది బొబ్బలు పెట్టినది స్వేచ్ఛగా తిరిగినది. దాని పాదములు దాని ఇంట నిలవు. ఎక్కడ నిలబడవు? దాని పాదములు దాని ఇంట నిలవవు. ఇంటి ఎదుటిన ఒకప్పుడు సొంత వీధులను అది మరలా 12 వచ్చిన మరలా ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సొంత వీధులలో అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఏమే సందు దగ్గర ఏం చేస్తుంటుంది? ఏమా పొంచి ఉంటుందంట. ఎందుకండి ఇలా చెప్తున్నాడు సొలొమోను. ఏమంటున్నాడు ఇక్కడ? బుద్ధి లేని యవనస్తుడు ఒకడు కనపడ్డాడు, నాకు పడుచువాడు ఒకడు కనపడ్డాడు కదా. ఇప్పుడు ఏం పని అండి? ఏముంది? ప్రతి సందు దగ్గర అది పొంచి ఉండును. ప్రతి సందు దగ్గర అది పొంచి ఉండును. అది వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు.